హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా పుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం పదండి. వీడియో ఏంటో చెప్తానన్నా కదా, ఇదేంటి వీడియో ఏంటో చెప్తానని చెప్పి ప్లేట్ చూపిస్తుంది, టమాటాలు కూడా ఉన్నాయి, దాంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఏం చేయబోతుంది పిచ్చిది అని అనుకుంటున్నారా? పొరపాటు పడకండి, నేను కూడా పొరపాటు పడేలా మీకు చేయను అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే టమాటా చట్నీ చేయబోతున్నాను అన్నమాట. అది కూడా నా స్టైల్లో. మీ అంత రాకపోవచ్చు, కానీ ఇలా నా స్టైల్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నగా ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి నా స్టైల్లో చేసుకొని చూడండి. బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి. వెల్లుల్లిపాయలు కనిపిస్తుందా మీకు? వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, జీలకర్ర కూడా వేయండి, అయితేనే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలని ఇలా తొడమలు తీసుకుందామండి. ఇలా నీట్గా తొడమలు తీసుకొని వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా ఇలా తొడమలు తీసుకొని పెట్టుకుంటే మీకైతే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి, పండకుండా ఉంటాయండి. వేసే కడబడట్లేదు, ఇదేమంట అని అనుకోకండి. వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకే నేనే తీస్తున్నాను అన్నమాట. సారీ అండి, ఏమనుకోకండి. మళ్ళీ మాది కిచెన్ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది, అందుకే ఎవరు తీయడానికి లేరు. వెల్లుల్లిపాయలు కూడా కావాలి చట్నీలోకి. వెల్లుల్లిపాయలు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు చట్నీకి కావాల్సింది ఇదే, ఫస్ట్ టేస్ట్ని ఇచ్చేది ఇదే అన్నమాట. వెల్లుల్లి క్లీన్గా పొట్టు తీయకపోయినా పర్లేదు, నార్మల్గా పై పొట్టు ఉంటుంది కదా, ఇది తీసుకుంటే చాలు. ఒకటైతే సరిపోద్దండి, నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒకటిలో కొంచెం తగ్గిస్తున్నాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వెల్లుల్లి లెక్కనే అనిపిస్తుంది చట్నీ, టేస్ట్ కూడా రాదు. ఇదైతే ఉంచేస్తున్నాను అన్నమాట నేను. తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని ఇలా పైన ఉంటుంది కదా, ఇది తీసేయాలండి, లేకపోతే కిడ్నీలో రాళ్ళు అవుతాయంట. టమాటా ఇలా మధ్యలో నుంచి కోసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, పొడుగ్గా. అయితేనే తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ చట్నీలోకి ఇలా కోస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట. కొంతమంది అయితే ఇలానే తినేస్తారండి, టమాటా పైన ఉంటుంది కదా, ఇలా దీన్ని అయితే కట్ చేయకుండానే తింటారు. అలా తినొద్దండి, హెల్త్కి చాలా ప్రాబ్లం అన్నట్టు. కిడ్నీలో రాళ్ళు అయితే అంట, అలా తినొద్దు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అయితే మీకు చట్నీ చేయడానికి అంత ప్రాసెస్ అయితే పట్టదన్నమాట. మీరు లాస్ట్లో వేస్తాం కదా, నేనైతే దీన్ని కట్ చేయనండి, వాష్ చేసి నార్మల్గా వేసేస్తాను అన్నట్టు. కట్ చేస్తే అంత టేస్ట్ రాదని నాకైతే అలా అనిపిస్తుందండి, అందుకే నేను కట్ చేయను, ఇలా తెంపేసి వేస్తాను అన్నమాట మిక్సీలో లాస్ట్లో. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఒక బాండి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇది హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.
ఇదైతే ఫ్రై అవ్వనిద్దాము. ఇంకేంటి సంగతులు? మా ఛానల్ని చూస్తున్నారా? ఎలా ఉన్నాయి వీడియోస్? నచ్చుతున్నాయా మీకు? నచ్చకపోతే చెప్పండి. ఎలాంటి వీడియోస్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. విలేజ్లో ఉంటే ఏదైనా తీసుకోవచ్చు, ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది అన్నమాట. ఫ్రై అయిందో లేదో పచ్చిమిరపకాయలు చూద్దామండి. ఫ్రై అయ్యాయి. వీటిని అయితే మిక్సింగ్ బౌల్లో శుభ్రంగా మిక్సీ కడుక్కొని జారు దీంట్లో అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వద్దండి, చేదైతే వచ్చేస్తుంది. ఇలా లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. తీసుకున్నాను వీడియో. ఒక చేతితో వంట చేస్తున్నాను అన్నమాట. వంట చేయాలంటే చాలా కష్టం అండి. వీడియో తీసుకుంటా. ఇలా ఫ్రై అయిపోద్ది. ఇది కొంచెం ఉడికిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకున్నాము. ఉడికిచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అన్నమాట, ఉడికే వరకు. అదండి, ఒకసారి చేసుకోండి. బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేస్తున్నాను, చూసారు కదా. మీరైతే జీలకర్ర ఉందనుకో, జీలకర్ర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నా దగ్గర జీలకర్ర అయిపోయింది, అందుకే నేను వేయట్లేదు. ఆ జీలకర్ర ఎప్పుడు వేయాలంటే ఇప్పుడు టమాటా వేస్తున్నాను కదా, ఆ టమాటాలో వేసి ఫ్రై చేసేయండి, అందులో బాగుంటుంది. ఓకేనా? ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఫ్రై అయిందా లేదా టమాటా చూద్దామండి. ఇలా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. నాకైతే 1 టేబుల్ స్పూను కొంచెం పట్టిందండి. మీకు ఎంత పడితే అంత వేసుకోండి. ఇదే పచ్చడి రోటిలో చేసుకుంటే బాగుంటుందండి. రోటి పచ్చడి అని అంటారు కదా, పల్లెటూరులో చేస్తారన్నమాట. రోటిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సిటీలో ఉంటాం కదా, అందుకే మాకు రోల్ లేదండి. లేకపోతే ఊర్లో ఉంటే నేను రోటి పచ్చడి చేసి చూపించేదాన్ని. ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేనైతే ఇందులో మిక్సీలో పట్టుకుంటానన్నమాట. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లోనే నూరుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది మిక్సీలో కన్నా రోల్లో నూరితేనే చాలా బాగుంటుంది ఈ చట్నీ. అందుకే మీరు రోళ్ళు ఉంటే రోల్లో నూరుకోండి, లేకపోతే మిక్సీలో నూరుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే రోట్లో నూరితే కొంచెం టేస్ట్ ఎక్కువ పెరుగుతుందని అంటారన్నమాట. అంటారని కాదు, నేను కూడా తిన్నాను. ఇప్పుడు రోట్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలో చేస్తున్నాను అన్నమాట. చూడండి, టమాటా అయితే ఉడికేసింది. దీన్నైతే దించేద్దాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మిక్సీ జార్లో. చూసారు కదా, పచ్చిమిరపకాయలు వేసినాం కదా, ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటే వెల్లుల్లి కూడా సరిగ్గా నలుగుతుంది, మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు మంచిగా కలిసిపోద్ది, చట్నీలో మొత్తం కలిసిపోవడానికి ఇందులో అయితే పచ్చిమిరపకాయల ఇందులో నూరుకుంటామన్నమాట. ఓకేనా? ఇది నూరుకున్న తర్వాత టమాటా వేసి పట్టుకోవాలన్నమాట మిక్సీలో. తర్వాత ఇది కొత్తిమీర వేసి కూడా పట్టుకోవాలి. అది నేను మిక్సీలో పట్టుకున్నాక చూపిస్తాను. సౌండ్ వస్తుంది, మీకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి. ఓకేనా? చూశారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. దీన్ని మీరు తాలింపైన వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తినొచ్చు. కానీ మేము ఇలానే తినేటోళ్ళం అన్నమాట చిన్నప్పుడు, రోటిలో నూరుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాకు అనిపించదు అన్నమాట. అందుకే ఇలానే తినేస్తాం మేము. అందుకే మీరు కూడా ఇలానే తినేయండి. తాలింపు ఎందుకు వేస్ట్ అన్నమాట, టేస్ట్ పోద్ది కదా, వేరే టేస్ట్ వస్తుంది తాలింపు వేస్తే. అందుకే ఇలానే తినేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నాకైతే చెప్పండి, ఎలాంటి వీడియోస్ చేయాలనేది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. మీ ఒక్క లైక్ తోటి నాకు చాలామందికి షేర్ అయితే అవుతుంది ఈ వీడియో అన్నమాట. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. పల్లెటూరులో వంటలు ఎలా చేస్తారనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కావాలంటే నేను కనుక్కొని మరీ వీడియో పెడతానన్నమాట. ఎలాంటి వీడియోస్ అయినా నేను పెడతాను. ఓకేనా?
మీ మంచి మంచి కామెంట్లతో నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.